హాయ్ అండి, నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం. ఈరోజు మనం మన భీమవరంలో ఉన్న భీమాస్ రెస్టారెంట్కి అయితే వచ్చామయ్యా. ఇక్కడైతే మనం ఒక స్టార్టర్ అలాగే భీమా స్పెషల్ బిర్యానీ అయితే చెప్పాం. స్టార్టర్ అయితే చికెన్ సంగిల్ అని ఏదో ఉంది, సంథింగ్ నాకు నోరు తిరుగుతలేదు. ఇదైతే లైట్గా వెట్గా మ్యాక్సిమం డ్రైగానే ఉంది, కొంచెం పొగడి టైప్లో ఉందన్నమాట. కొంచెం ఆ నెయ్యి ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంది. మధ్య మధ్యలో జీడిపప్పులు అలాగే దీంట్లో ఎగ్ కూడా వేసారనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా వస్తే ఇక్కడైతే తప్పకుండా ఈ స్టార్టర్ అయితే ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ మీకు బిర్యానీ కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను. ఇదైతే మనకి భీమా స్పెషల్ బిర్యానీ అంటమయ్యా. దీంట్లో అయితే మనకి ఆమ్లెట్, ఎగ్ ఏమో సగం ముక్కొట్టి ఇచ్చారు అది, అలాగే స్పెషల్ గ్రేవీ, అలాగే ఒక కబాబ్ పీస్ కూడా వచ్చింది. మొత్తం ముగ్గురికి 3 పీసులు వచ్చినాయి అనమాట. ముగ్గురికి అయితే సఫిషియెంట్గా సరిపోద్ది అన్నారు. మనం ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే చెప్తాం. ఇదిగో రైస్ కూడా పొడి పొల్లాడుతూ భలే ఉంది. రైస్ అయితే బాగుంది. ఓ దెబ్బ మనం కర్రీ కలిపి ఎలా ఉందో మీకైతే చెప్తాను. ఓ దెబ్బల కర్రీ కలిపి అబ్బా భలే ఉంది టేస్ట్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మా ధనాకడాలకు కూడా ఎలా అనిపించింది మనమైతే అడుగుదాం. గ్రేవీ వేసి దీంట్లోకి ఈ నిమ్మకాయ పిండి తేడా జరిగితే ఇక్కడే ఉంది పక్కన. దీన్ని బాగా దీంట్లో తిప్పి నాకు తెలియక అడిగితేను, స్టార్టర్లో ఎవడైనా షేర్ వేసుకుంటారా? స్టార్టర్ విడిగా ఎవడన్నా తింటారా? ఈ షేరువా అన్ని కలిపి తినే వాళ్ళకి ఒక రేంజ్ ఉంటది. అబ్బాబ్బా టేస్ట్ ఎలా ఉంది? అందుకే ఇది హైలైట్. అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయాలండి గ్రేవీ తోటి పక్కా. అప్పుడు గమ్ముని మా ధనాగడ తింటాకు వచ్చాడు, ఫోన్ మాట్లాడుతూ వచ్చాడు, అర్థం కావట్లేదు. ఇందాక నుంచి ఎవరితో ఫోన్ చేస్తానే ఉంటుంది. మాట్లాడితే కూలిక్స్ ఉంటాడు, అరగంట నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. సిగ్గుపడుతున్నాడు, సిగ్గు మొగ్గలేస్తుంది. పవర్ఫుల్ బయటకు వచ్చినాయి ఇప్పుడే. ఇది ఎవడన్నారు రా మరి? నాకు నుంచి అమ్మాయిలతో తెగ మాట్లాడేస్తున్నా, యాక్సెంచర్ అంటున్నావు. నువ్వే చేస్తున్నావు జాబు. సెట్ అంట. అది అమ్మాయి ఎవరో సెట్ అయిందండి, సెట్ అంటున్నాడు. దీని పేరేంటి గుర్తురాట్లేదు. మీరు ఎవరైనా ఫుడ్ కొస్తే ఇలాగా ఏడిపించుకుని తినకుండా కొద్దిగా జనాల్లో ఉండండి. పవర్ఫుల్ బలి మెరుతున్నాయి ఈ చీకట్లో. అరే చీకటి ఎలా ఉందా? కొద్దిగా వెనక్కి ఎలా ఉంది? బాగుందా టేస్ట్? ఇందాక స్టార్టర్ ఎలా అనిపించింది? స్టార్టర్ కూడా బాగుందా? అరే దాని ఫుడ్ ఎలా ఉందో మన వాళ్ళకి చెప్పు ఒకసారి. ఇదైతే హైలైట్ బ్రో. అసలు ఈ జాయింట్ చూస్తేనే, ఆ జాయింట్ ఇచ్చిన క్వాంటిటీ రైస్ చూస్తే నిజంగా ముగ్గురికి అయితే చాలా సఫిషియంట్. చూడాలి, మేము ఫుల్గా కంప్లీట్ చేస్తాం లేదా మిగిలిపోద్దాం. బట్ టేస్ట్ అయితే మాత్రం అదరగొట్టేసింది. అమరేంద్ర బాహుబలి ఉన్నాడు అవతల, ఏ మిగిలితే యాక్లో ఎందుకు ఇచ్చారు అర్థం కాదు. ఇది ఒకటే డిసప్పాయింట్ చేసేదండి. ఇంకో ఫోన్ వచ్చింది. హలో, అసలు గ్యాప్ లేకుండా ఏం చేస్తున్నారు ఇన్ని? ఏమైనా మరి గ్రీక్ వీరిడ్ కదా, మరి మాత్రం ఉంటది. అసలు మేము ఫుడ్ వీడియో చేస్తాకు వచ్చామో లేదంటే ఈడి వీడియో చేస్తాకు వచ్చామో అర్థం కావట్లేదు మాకైతే. మా చక్రగడ పెళ్లి షిఫ్ట్ మధ్యలో వచ్చేసాను. వాళ్ళు కాల్స్ మీద కాల్స్ వచ్చి 2 గంటలు అవుతుంది. బ్రో సారీ మర్చిపోయింది. ఇదిగో కొత్త పెళ్లి కొడుకు 23వ తారీఖు పెళ్లి. అందరూ ఒకటి విషెస్ చెప్పండి. సిగ్గుపడుతున్నాడు. ఇది ఆమ్లెట్ పీస్ తీసుకుని దాంట్లోకి రైస్ వేసుకుని, ఆమ్లెట్ పీస్ తీసుకుని అలా రైస్ వేసుకుని అలా పార్ఫల్ మధ్యలో పెట్టుకోవాలి. చికెన్ పీస్ తో పెట్టుకుంటుంది. పార్ఫల్ మధ్యలో ఇరుక్కుపోయిందా? ఎవరాడు అదో భయ్యా, తోడ ప్యాజ్ డాలి. భయ్యా వస్తున్నాం, ఒక 5 minutes వస్తున్నాం. లిఫ్ట్ లో ఉన్నాం, వస్తున్నాం. రెస్టారెంట్ లో చూసారమ్మయ్య ఎంత దొచ్చినాయో. ఇడేమో ఉన్నది భీమవరంలో,
అక్కడ ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న వాడికి లిఫ్ట్ లో ఉన్నాను కిందకి వచ్చేస్తున్నానని చెప్తున్నాడు. ఎందుకురా పాపం? కళ్ళం గారు కళ్ళలు కనమన్నారు, కథలు మింగమన్నారు. అదేంటో బ్రో, నేను ఎప్పుడు బిర్యానీ తింటున్నా దీంట్లో సగం ఈ ఆకులు ఈ చెత్త చెదారు అన్ని నాకే వస్తాయి. బిర్యానీలో బిర్యానీ ఆకులు కాకపోతే అట్టలు వస్తాయండి. అవి వేసినా బాగుండు, ఇవన్నీ ఎందుకు ఎవడదంటాడు ఇట్లని. పీసులు మట్టికి బాగా వచ్చారు బుల్లబ్బాయి, మొత్తం మొత్తగా ఒక పీస్ తగులుతుంది. ఇప్పుడు మనం రైస్ అయితే టేస్ట్ చేసాం కదా, ఇప్పుడైతే మనం కబాబ్ ట్రై చేద్దాం. అబ్బా, కబాబ్ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయింది. ఆ పైన గ్రేవీ అది ఫ్లేవర్ అలా క్వాలిటీ మీద తెలుస్తూ మసాలా అయితే ఎరగొట్టేసింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా భీమస్కి వస్తే ఈ స్పెషల్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చుకోండి, ముగ్గురికి అయితే సఫిషియెంట్గా సరిపోద్ది. అలాగే దీంట్లో ఆమ్లెట్ ఇచ్చారు, ఎగ్ ఇచ్చారు, స్పెషల్ కర్రీ ఇచ్చాడు, కబాబ్ ఇచ్చాడు. నాకైతే వర్త్ అనిపించింది. పైనుంచి తింటుంటే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. పచ్చిమిరకాయ నవలేసేవండి. గుర్తొచ్చారండి. ఏం వల్ల నేను చాలా బిర్యానీ తిన్నాను కానీ ఇంత స్పైసీ అయితే ఎక్కడ తగలేదు నాకు ఫస్ట్ టైం. అమ్మో, కొంప తీసి దానికి గుర్తొచ్చానా? ఎలా పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చినాయా? ఎడుతున్నావు ఎందుకు? అంతా నీళ్ళు వస్తున్నారా బాబు స్పైసీ. ఎందుకు? బిర్యానీ అయితే చాలా స్పైసీగా ఉన్నాయా? బిర్యానీ అయితే బాగుంది, చాలా స్పైసీగా ఉంది. స్పైసీ లవర్స్ అయితే కేకే. మా ఫార్ఫల్లుడు ఏడు చేస్తున్నాడు. ఎందుకు ఏడుతున్నారా అంటే స్పైసీగా ఉంది అంటున్నాడు. స్పైసీగా ఉంటాం కదా, ఏం కాదు. పాపం ఎక్స్ట్రా వరకు గుర్తొచ్చిందండి, అందుకని ఏడుతున్నాడు పాపం. ఇలా కన్నీళ్ళు ఇలా కారు ఇలా ఫార్ఫల్ మధ్య ఇలా కారు పోతుంది. రైస్ నాకు అన్నమాట. గుడ్డు మీద మనం రైస్ వేసి బిర్యానీ పూరి చేస్తాం. ఫార్ఫల్ మధ్య వేసిన వాళ్ళు ఇక్కడ మనకు గుడ్డు స్లైస్ ఇచ్చారు కదా, ఇది ఏం చేయాలనుకుంటున్నారు? ఇలా తీసుకొని అలా మ్యానేజ్ చేశారు. ఇప్పటివరకు మనం ప్లెయిన్ అలాగే జరిగేది కన్నా కదా, బయట మనం వాళ్ళు షేర్ రేట్ ఇచ్చేది చేసుకుంటున్నాం. అలా షేర్ వేసి అలా కలిపి చెరువుతో కూడా టేస్ట్ బాగుంది, చెరువు కూడా బాగుంది. అంటే నాకు ఫుల్ స్పైసీగా ఉంది కదా, ఇది కలుపుకుంటే స్పైసీ అంత బ్యాలెన్స్ అయింది అనమాట. మీరు మాత్రం భీమస్ వస్తే తప్పకుండా భీమస్ స్పెషల్ బిర్యానీ చెప్పండి. 650 ఎంత చేశారు, నాకైతే ఫుల్ వర్క్ అనిపించింది. నాకు అసలు ముగ్గురికి ఫుల్ అయిపోయింది. ఇంకా రైస్ మిగిలి పోతే ఇప్పుడు అయిపోయింది అనమాట వర్క్ అసలు. మనమైతే భీమస్ అయితే ఫుడ్ అయితే ట్రై చేసాము. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వచ్చి హ్యాపీగా అయితే విజిట్ చేయొచ్చు. ఇంతకు ముందు దీని అడ్రస్ వచ్చేసి తిరుమల అవతల అయితే ఉండేది, మన చేసలెళ్ళే రోడ్లో. ఇప్పుడైతే ఇక్కడ సేతయ్యలోకి అయితే మార్చారు. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు అయితే విజిట్ చేసేయండి. అలాగే మన పేజ్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను మరి. నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం, సైనింగ్ ఆఫ్.